అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే. ప్రస్తుతం నాతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. సో నిన్న కథనం వచ్చింది, 470 కోట్లు మరి ప్రేమ్ సాగర్ రావు ఒక సంవత్సరంలోనే సంపాదించారు. ఎలా సంపాదించారు అనేది కూడా ప్రతిపక్షాలు కూడా మరి మాట్లాడుతున్నాయి. సో మాట్లాడదాం సార్, ఏం చెప్తారు సార్ దాని మీద? 470 కోట్లు మీరు సంవత్సరంలోనే మొత్తం కూడా అప్పులు తీశారనే కథనం వచ్చింది. ఇప్పుడు 470 కోట్లు శాంక్షన్ అయిన మాట వాస్తవం. ఓకే, వాళ్ళకి ఆ పదాలకు విలువలు తెలియకపోతే, ఆ పదాలకు అర్థం తెలియకపోతే నేను చెప్పలేను. పదాలకు అర్థం ఏంటంటే శాంక్షన్ అని 450 కోట్లు, దాంట్లో శాంక్షన్ అయిన ప్రతి రూపాయి వాడుకోవాల్సిన అవసరం లేదు. శాంక్షన్ అయిన దాంట్లో నేను వాడుకునే 109 కోట్ల రూపాయలు, 109 కోట్ల రూపాయల 11 లక్షలు మాత్రమే వాడుకున్నా. ఆ తర్వాత ఎన్పిఏ అయిపోయిన తర్వాత అవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నేను 2015 నుంచి వెళ్ళి 2021 వరకు 44 కోట్ల 81 లక్ష రూపాయలు నేను కట్టడం జరిగింది. ఆ తర్వాత ఎన్సీఎల్టీకి పోయింది. ఎన్సీఎల్టీకి పోయిన తర్వాత బ్యాంకులతో నెగోషియేట్ చేసిన తర్వాత 150 కోట్ల 32 లక్షలకు అండర్స్టాండింగ్ వచ్చి ఒక అగ్రిమెంట్ అయిన తర్వాత దాంట్లో 150 కోట్ల 32 లక్షల 75 కోట్లు ఒక మన సెబీ లిస్టెడ్, ఆర్బీఐ లిస్టెడ్ కంపెనీ ద్వారా 75 కోట్లు, ఇంకొక సేమ్ సెబీ లిస్టెడ్, ఆర్బీఐ లిస్టెడ్, తర్వాత స్ట్రెస్డ్ అసెట్ ఏవైతే స్ట్రెస్డ్ అసెట్ ఉంటే ఏదైతే మేనేజ్మెంటో వాటి ద్వారా 145 కోట్లు తీసుకుని 5 కోట్ల 32 లక్షలు నేను కలిపి 150 కోట్ల 32 లక్షలు కట్టినది. మొత్తం కట్టినవి 195 కోట్ల రూపాయలు. ఇవి కట్టినవి. నేను కట్టిన 145 కోట్లు బ్యాంకుల నుంచి లోన్, బ్యాంకులకు ఏదైతే లోన్ ఉన్నారో ఆ లోన్ వేరే కంపెనీలకు మళ్ళీ ట్రాన్స్ఫర్. ఇది ఓన్లీ స్వైపింగ్ మాత్రమే. నేనేం కట్టింది 5 కోట్ల 32 లక్షలు మాత్రమే. ఇక మిగతా అలిగేషన్లు ఏంటి అవన్నీ మీకు తెలిసి నేను మాట్లాడిన ప్రెస్లో. ఇప్పుడు నేను మాట్లాడిన సంవత్సరంలో తీర్చడానికి నేను ఇప్పుడు చెప్పిన లెక్కలు చెప్పిన కదా, ఎక్కడెక్కడ తీసుకొని చెప్పిన కదా. పూర్తి పేపర్ ఆధారాలు ఇచ్చిన, అవి చూసుకొని మీ అందరికి ఇచ్చాను. ఆ పేపర్ ఆధారాల ప్రకారం మొత్తం మీరు, నేనేం సీక్రెటే ఉండదు, ప్రతి పేపర్ పబ్లిక్ డొమైన్ ఉంటుంది, ఆర్సీఓ దగ్గర ఉంటుంది, ఆర్ఓస్ దగ్గర ఉంటుంది, మొత్తం బ్యాంకులు ఓపెన్ బ్యాంకుల దగ్గర పోయి తెలుసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. కమిటీ దేనికి ఎత్తారు కమిటీ? ఏదైనా అలిగేషన్ ప్రూఫ్ కానప్పుడు కదా కమిటీ వేసేది. వాళ్ళు అలిగేషన్ చేసి నేను చెప్పిన ఈ సంగతి ఇది కాదా చూసుకో, ఈ అసెంబ్లీలో తెలిసే కాదు కమిటీ, అసెంబ్లీ ఇక్కడ తెలిసే కాదు. అది పేపర్లు బ్యాంకులో వెళ్తాయి, లేకపోతే ఆర్ఓసీలో వెళ్తాయి. దానికి అసెంబ్లీ కమిటీ ఎందుకు? నీ దగ్గర కాదాలు లేవు కాబట్టి అసెంబ్లీ కమిటీ వాటికి లొల్లి పెడదామని చేస్తున్నావు. దానికి మీనింగ్ లేదు. నేను సమాధానం మొత్తం ఇచ్చి జవాబు చెప్పండి. ఆదిలాబాద్కి సంబంధించి ఏమైనా మీ పైన కుట్ర జరుగుతుందని ఇప్పుడే చెప్పిన, మళ్ళీ చెప్పడం అవసరం లేదు అనుకుంటా. దాంతో నాకేం పరకూడదు. నేనేం నా జీవితం అంతా పోరాటం, మళ్ళీ కూడా పోరాటం చేస్తాను. నాకేం ప్రాబ్లం.